హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు నేను అమ్మవారి నైవేద్యాలలో ఒకటైన దధ్యోజనం ప్రసాదంగా చేసి పెడుతున్నానండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈరోజు నేను చూపిస్తాను. దద్దోజనం అనగా పెరుగుతో చేసిన అన్నం అండి. ఈ తెల్లని అన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారికి ఈ నైవేద్యం చాలా ప్రీతికరం. ఓకే ఫ్రెండ్స్, ఈ నైవేద్యాన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ దీనిని స్మూత్గా మనం తినడానికి ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండేలాగా నేను చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా 1 కప్పు రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని కుక్కర్లో 1 కప్పు రైస్కి 4 కప్స్ వాటర్ పోసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటానండి. అప్పుడు మనకి రైస్ చాలా మెత్తగా స్మూత్గా అవుతుంది. అలా స్మూత్గా అయిన రైస్ను మళ్ళీ మనం గరిటెతో చక్కగా మెత్తగా అయ్యేలాగా మెదుపుకోవాలండి. అప్పుడే మనకి దద్దోజనము చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఇలా మెదుపుకున్న తర్వాత నేను 2 కప్పుల పెరుగు వేసుకుని కలుపుకుంటానండి. తరువాత ఈ 2 కప్పుల పెరుగు వేసిన తర్వాత అదే కప్పుతో కాచి చల్లారిన పాలను కూడా వేసుకొని కలుపుకుంటే మనకి దద్దోజనం కమ్మని రుచితో ఉంటుందండి. అలాగే తొందరగా పులిసిపోకుండా మనకి ఆ కమ్మని టేస్ట్ మనకి ఒక రోజంతా ఉంటుందండి. ఇలాగా మనం ఈ కన్సిస్టెన్సీలో కొంచెం పల్చగా ఉండేలాగే చక్కగా పెరుగు పాలు వేసుకొని కలుపుకొని దానికి తగిన సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం దీనికోసం పోపు ప్రిపేర్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ నైవేద్యాలన్నీ మనం అమ్మవారికి దసరా నవరాత్రుల్లో సమర్పిస్తామండి. ఈ నైవేద్యాలన్నీ మనకి లలితా సహస్రనామంలో అమ్మవారికి పెట్టే నైవేద్యాలుగా చెప్పబడ్డాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పోపు కోసం ఒక బాణలి పెట్టుకుని దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ నెయ్యి వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, జీడిపప్పు, శనగపప్పు, అలాగే ఎండుమిర్చి వేసి అవి దోరగా వేస్తున్నానండి. ఈ దోరగా వేగిన తర్వాత దీంట్లో అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అప్పుడే మనకి రైస్కు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఫ్రెష్ కరివేపాకు వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత మనం దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి పోపు సిద్ధమైంది. ఈ పోపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకొని కలుపుకుంటే మనకి దద్దోజనం పెరుగు అన్నం రెడీ అయిపోతుందండి. దీన్ని చక్కగా మనం అమ్మవారికి సమర్పించడానికి ఒక బౌల్లో తీసుకొని దానిలో కొద్దిగా లాస్ట్లో మనం దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దామండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలలో ఈ దద్దోజనం కూడా ఒకటండి. ఇది అమ్మవారి సరస్వతి పూజ రోజు ఎక్కువగా ఈ నైవేద్యాన్ని సమర్పిస్తారండి. సరస్వతీదేవికి తెల్లని నైవేద్యాలంటే ఇష్టం అండి. ఓకే ఫ్రెండ్స్, మన దద్దోజనం రెడీ అయిపోయిందండి. దీనిని అమ్మవారికి ఈరోజు నేను పూజలో సమర్పిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.